హలో నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రజాశక్తి పేపర్లో ఒక ఆసక్తికరమైన వార్త ఇచ్చారు. అమరావతి రాజధాని కోసం రెండవ విడత భూ సమీకరణలో భాగంగా నిన్న పెదపరిమిలో రెండవ విడత భూ సమీకరణ ప్రజాప్రాయ సేకరణ నిర్వహించారు అధికారులు. అక్కడికి వచ్చిన అధికారులని రైతులు కొన్ని ప్రశ్నలు అడిగారు. దానికి సంబంధించి ఒక వార్తని ప్రజాశక్తి పేపర్ ఇచ్చింది. ఈ ప్రశ్నలు వాస్తవంగా అక్కడ అడిగిన రైతులే కాదు, మొత్తం రైతాంగానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంబంధించి ప్రశ్నలు, మరీ ముఖ్యంగా మొదటి విడతలో భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులు, ఇప్పుడు రెండవ విడతలో భూ సమీకరణలో ఏ రైతుల నుంచి అయితే భూములు అడుగుతున్నారో ఆ రైతుల సంబంధించిన ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. ప్రభుత్వం దగ్గర సమాధానం ఏముంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వాళ్ళు ఏమడిగారంటే, ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి? మళ్ళీ 2029లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతాడని, ఇదే ప్రభుత్వం ఉంటుందని గ్యారంటీ లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి వారు సూటిగా అడిగారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మావిగాన్ రాజధాని అని చెప్తున్నారు. అది ఒక భాగం అయితే, మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకి ఈరోజు వరకు దిక్కు లేదు, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. రెండో విడతలో మళ్ళీ భూ సమీకరణ అని చెప్తున్నారు. ప్లస్ మొదటి విడతలో 2015లో తీసుకున్న భూ సమీకరణలో ఉన్న ప్యాకేజీని ఇప్పుడు అమలు చేస్తే ఆ రోజున్న ధరలేంది, ఆ రోజున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, ఈ రోజు ఉన్నది ఏంటి అని చాలా కేటగిరికల్గా వాస్తవాలని వాళ్ళు ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. దానికి సంబంధించిన ఒక వార్తను ఇచ్చారు. ప్రభుత్వం మారితే మా సంగతి ఏమిటి? భూములు ఇవ్వాలని బలవంతం పెట్టొద్దు, ధరలు, జీతాలు, ఫీజులు 10 ఏళ్ల కిందట ఇంతే ఉన్నాయా? భూ సమీకరణ ప్రజాప్రాయ సేకరణ సభలో ఈ రైతులు ఏం అడిగారంటే, భూములు ఇవ్వాలని ప్రభుత్వం బలవంతం చేయొద్దని, 2029లో ప్రభుత్వం మారితే మా గతి ఏమిటంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం పెదపరిమిలో రెండో విడత భూ సమీకరణ నోటిఫికేషన్పై సిఆర్డీ డిప్యూటీ కలెక్టర్లు రాధిక, గోనయ్య ఆధ్వర్యంలో మంగళవారం బహిరంగ విచారణ అభ్యంతరాల పరిగణన సభ నిర్వహించారు. ఈ నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో నెలలోపు ప్రజాప్రాయ సేకరణ చేసి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకోవాల్సిన దృష్ట్యా సభ జరిగింది. రెండో విడత భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులు కౌలు 40,000, రైతు కుటుంబానికి 1,50,000 రుణమాఫీ చేసేలా జీవోలు ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. ప్లాట్లు గజాలు మాత్రం తొలి విడత భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చినట్టుగానే 1,250 గజాలు ఇస్తారని చెప్పగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భానుప్రకాష్, కె కృష్ణార్జునరావు, మాధవరెడ్డి, తర్వాత సరిపూడి సాంబశివరావు మరికొంతమంది రైతులు మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన మాదిరిగా 1,250 గజాలు నివాసము, వాణిజ్య ప్లాట్లు ఇస్తామనడం అన్యాయం అన్నారు. అప్పుడు పాల ప్యాకెట్ ధర ఎంత, మీ జీతం ఎంత, ఇప్పుడు ఎంత? చాలా సూటిగా అడిగారు. అప్పుడు పాల ప్యాకెట్ ధర ఎంత, అప్పుడు మీ జీతం ఎంత, ఇప్పుడు ఎంత ఉంది? మరి అప్పుడు ఇచ్చిన ప్యాకేజీ 1,250 గజాలు ఇస్తామంటే ఎట్లా కుదిరింది? దాంతోపాటు నారాయణ శ్రీ చైతన్య కళాశాలలో ఫీజులు అప్పుడెంత, ఇప్పుడెంత? నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి, వాళ్ళ స్కూల్స్లో ఆ రోజు 2015లో మొదటి విడత భూ సమీకరణ అప్పుడు ఫీజులు ఎంత ఉన్నాయి, ఈరోజు ఎంత ఉన్నాయి? డబుల్ త్రిబుల్ అయినాయి. పాల ప్యాకెట్ కూడా అదే పరిస్థితి పెరిగింది, జీతాలు కూడా అదే పరిస్థితి పెరిగింది. మరి ఇవన్నీ పెరిగినప్పుడు ఈ రాష్ట్రం కోసం, రాజధాని కోసం భూమిని, వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్నా, భూమికి జీవితానికి అనుబంధం ఉంటుంది రైతుకి, ఇక భూమి కాదు వాళ్ళది ఇస్తే ఒకసారి, అటువంటి త్యాగం చేస్తున్న మాకేంటి అని రైతులు అడిగారు. వాస్తవం ఇది. నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో ఫీజులు, స్కూళ్ళలో ఫీజులు ఆ రోజుకి ఈ రోజుకి టేబుల్ వేసి చూపించానండి ఎంత తేడా వచ్చిందో. పొద్దున్న లేతే మేము ప్రజాసేవ చేస్తాం, రాజకీయాలు ప్రజల కోసమే మా జీవితాలు అంటారు. ఇబ్బడిముబ్బడిగా ఫీజులు పెంచుతారు, ఇబ్బడిముబ్బడిగా వ్యాపార సంస్థలు వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి, సామాన్యుడు రైతు వాడే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటది. వాళ్ళు సూటిగా అదే అడిగారు. ఇప్పుడెంత అని ప్రశ్నించారు. అదుపు లేకుండా త్యాగం చేసుకుంటూ పోవాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఏటా జీతాలు పెంచుకుంటున్నారుగా అని నిలదీశారు. 50,000 కౌలు, ప్లాటు 1,500 గజాలు,
రుణమాఫీ 3 లక్షలు ఇవ్వాలని 6 నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ప్లాట్లు ఎక్కడిస్తారో చెప్పాలన్నారు. గ్రామంలో 6,000 ఎకరాలు ఉందని, గుంతల్లో విద్యుత్ లైన్ల కింద భూములు ఉన్నవాళ్ళు, భూములు కొన్నవాళ్ళు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇస్తారని, మిగిలిన వారు ఇవ్వకపోతే ప్లాట్ల అభివృద్ధి సంగతి ఏంటి ప్రశ్నించారు. త్వరగా భూములు ఇస్తే అభివృద్ధి చేస్తారని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు ఇచ్చారు అని రైతులు అడగగా 200 ఎకరాలు ఇచ్చారని చెప్పారు. ఈ ఏడాది పంటలు పండించాలా వద్దా అని అడగగా సమానం చెప్పలేదు. భూమి లేని వ్యవసాయ కార్మికులు 2,000 మంది ఉన్నారని, వారికి అమరావతి నెలవారీ పెన్షన్ 10,000 చొప్పున ఇవ్వాలని రైతులు కోరారు. గ్రామంలో రోడ్లు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఇష్టపూర్వకంగా భూములు ఇస్తే తీసుకోవాలి తప్ప ఫోన్లు చేసి బలవంతం పెట్టొద్దన్నారు. అంటే దీన్ని బట్టి ఏ స్థాయిలో ప్రెజర్ ఉంది. అమరావతి 2వ విడత భూ సమీకరణ కోసం ప్రభుత్వం అధికారుల నుంచి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల నుంచి, అధికార పార్టీ నాయకుల నుంచి అనేక రకాల ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి చేసి రైతులను భయభ్రాంతులకు గురి చేసి తీసుకుంటున్నట్టు అర్థమైంది. ఫోన్లు చేయొద్దు, బలవంత పెట్టొద్దు అని చాలా విశ్లేషణాత్మకంగా వాళ్ళు అడిగారు. చాలా సూటిగా అడిగారు. న్యాయబద్ధమైన ప్రశ్నలు అడిగారు. వీటన్నిటికంటే ముఖ్యం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ ప్రభుత్వం మారటం మీద చంద్రబాబు నాయుడు గారు పోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న ఆల్టర్నేట్ పాలిటిక్స్ ప్రకారం, పార్టీ ప్రకారం అదే ఉంది. మా పరిస్థితి ఏంటి? వారు మావిగాని అంటున్నారు, మీరేమో 2వ విడత 3వ విడత అని భూములు మొత్తం గుంజేసుకుంటున్నారు ఏంటి అని అడిగారు. దానికి సమాధానం లేదు. అనేక అంశాలు వచ్చినాయి. 1వ విడత భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నాం. మళ్ళీ మేము ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి అని కూడా అడిగారు. సమాధానాలు లేని ప్రశ్నలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, ప్రభుత్వం 2014-15లో భూములు తీసుకున్నప్పుడు వెంటనే అభివృద్ధి చేసి, రాజధానిని పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకొచ్చి, అభివృద్ధి అదే మాటలు చెప్పినంత వేగంగా చేసి ఉంటే 2019కి అమరావతి పూర్తయ్యేది. ఈ 2వ విడత అవసరం లేకపోయేది. ఈరోజు అమరావతికి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకపోయేది. అమరావతి రైతులు 5 సంవత్సరాల పాటు మళ్ళీ ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేది. వీటన్నిటికి కారణం 2014లో నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాటలు చెప్పినంత స్పీడ్గా పనులు చేయకపోవటం, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుపోవటం, కేంద్ర ప్రభుత్వం సహకారం ఇవ్వకపోవటం, వాళ్ళ రాజకీయ కారణాలతోని మళ్ళీ బయటికి రావటం, దాన్ని రాష్ట్రానికి ప్రత్యేక హోదాకి అప్లై చేయటం, మళ్ళీ రాజకీయ కారణాలతోని మళ్ళీ ఇప్పుడు కలవటం, మళ్ళీ ఇప్పుడు ఏమైనా వాడుకుంటున్నారంటే వాడుకున్న పరిస్థితి ఏం కనపడలేదు. ఇదంతా మనం గత చరిత్ర. రైట్, ఇది ప్రజాశక్తికి సంబంధించి. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. చివరికి కష్టాలే, ధాన్యం సేకరణపై సర్కారు మేనమేషాలు. చివరికి అంటే వరికి కష్టాలు వచ్చినాయి. చివరికి అకాల వర్షాలతో తడిసిపోతున్న ధాన్యం, కొనుగోలు కేంద్రాలు తెరిచిన వేధిస్తున్న సంచుల కొరత, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ధాన్యాన్ని దళాలకు తెగనమ్ముకుంటున్న రైతులు. బస్తాకు 427 నుంచి 527 వరకు నష్టం. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో పంటను ఒబ్బిడి చేసుకునేందుకు రైతుల తిప్పలు. రాయలసీమలో పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు పెట్టుకుంటున్న రైతులు. రబీలో ధాన్యం దిగుబడి అంచనా 65 లక్షల టన్నులు. 25 లక్షల టన్నులు మాత్రమే కొంటామంటున్న ప్రభుత్వం. ఇప్పటివరకు సేకరించింది 13 లక్షల టన్నులే అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. వరికి కష్టాలు, మొక్కజొన్న కష్టాలు, మామిడి రైతుల కష్టాలు, పొగాకు రైతులు, పత్తి, మిర్చి. కష్టాలు లేని రైతులు ఎవరు? ఇబ్బందులు పడిన రైతులు ఎవరు? ఆ రైతుల గురించి మాట్లాడే మంత్రులు, ముఖ్యమంత్రి ఎక్కడుండు? ఎందుకు మాట్లాడరు? ఆర్సెల్ఆర్ మిట్టల గురించి, లూలు కంపెనీల గురించి, ఉర్సా కంపెనీ గురించి, లేదంటే రైడన్ కంపెనీ గురించి, ఆదానీ కంపెనీ గురించి, గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడినంత స్పీడ్గా ఎందుకు మాట్లాడరు? ఇక మళ్ళీ ఏదో కారియరా వచ్చిందట, ఏసీ కంపెనీ. దాని శంకుస్థాపన నారా లోకేష్ గారు చేస్తారు. వాళ్ళ పైన ఉన్న తపన, వాళ్ళ కోసం పడుతున్న తపన, వాళ్ళ కోసం చేస్తున్న పని, వాళ్ళ కోసం ఇస్తున్న ప్రకటనలు, వాళ్ళ శంకుస్థాపన కోసం మీరు చేసుకుంటున్న సమరాలు, రైతులు 70% మంది రైతులు పడుతున్న కష్టాలపైన ఎందుకు లేదు మీ దృష్టి? అది వడ్ల విషయం కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, మామిడి తోతాపూర్ రైతులు కావచ్చు, పొగాకు కావచ్చు, పత్తి కావచ్చు, ప్రతి విషయం. ఇప్పుడు వడ్ల వంతు వచ్చింది, ఇప్పుడు మొక్కజొన్నల వంతు వచ్చింది, రేపో మాపో తోతాపూరి మామిడి వంతు వస్తుంది. దేనికి డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పి రైతులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. మీ డబుల్ ఇంజన్ సర్కారు ఉపయోగపడాలి కదా రైతులకి. వాస్తవానికి దానివల్ల కొంత మేలు జరగాలి కదా. పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, చెన్నైలో ఈ 3 రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారు లేవు, ఎన్డీఏ కూటమి సర్కారు లేదు. అయినా అక్కడున్న రైతులకి మనకి ఏం తేడా ఉంది?
అక్కడ ఉన్న రైతులకు రాంది మనకేం వస్తుంది డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల. ఏ మొక్కజొన్న రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెరిగినాయా, వడ్ల కొనుగోలు కేంద్రాలు పెరిగినాయా, పొగాకు ధర పెరిగిందా, పత్తికి ధర పెరిగిందా, మిర్చికి ధర పెరిగిందా, ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ డిఫరెన్స్ ప్రైస్ ఏమైనా ఇస్తున్నారా? ఏంటి వచ్చిందంటే ఏమి రాలే. పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు, వార్తలు, ఏది గవర్నమెంట్ డబ్బులతోని పొగడ్తలు, ఒకళ్ళనొకళ్ళు బుల్లెట్ స్పీడ్తోని దూసుకుపోతున్న రాష్ట్రం అని ప్రకటనలు తప్ప అక్కడ దూసుకుపోయేది లేదు, మనం చూసేది లేదు. ఇది వరికి సంబంధించి ఒక వార్త అయితే. ఇంకోటి, పవన్ సార్ మమ్మల్ని బానిసలుగా మార్చకండి, రాజంపేట జనసేన ఇన్ఛార్జు హరి రాయల్ నిన్న సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాట విజయ్ వెనక కులం లేకపోయినా సీఎం అవుతున్నారు. 25% ఓట్లున్న కులం మీ వెంట ఉన్నా మీరెందుకు పోరాటం చేయలేకపోతున్నారు? 2014 నుంచి జనసేన బిళ్ళ మోస్తున్నాం, మమ్మల్ని బానిసలుగా ఎందుకు మారుస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ రాజంపేట జనసేన ఇన్ఛార్జి కొనిశెట్టి హరిరాయల్ ప్రశ్నించారు. కొనిశెట్టి హరిరాయల్ అని రాజంపేటకు సంబంధించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి, అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్. ఆయన చాలా సూటిగా పవన్ సార్ మమ్మల్ని బానిసగా ఎందుకు మార్చకండి, ఎందుకు మారుస్తున్నారు, ఇంకా ఎన్నాళ్ళు చేయాలి ఈ బానిసత్వం? 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి మీ పార్టీ జెండాను భుజాన మోస్తున్నాం, మీరేమో ఇంకో పార్టీ జెండాను భుజాన మోయండి అని ఇంకో పార్టీ జెండాను కూడా మా భుజాన పెట్టారు మీరు మోస్తూ. ఆ పార్టీల కోసం ఎన్ని రోజులు బానిసత్వం మనం చేయాలి? పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో విజయం చూడండి. విజయ్కి కులబలం లేదు, అయినా అధికారంలోకి రాబోతుండు, ముఖ్యమంత్రి అవుతుండు. మీలాంటి సినీ స్టారే ఆయన పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి అయ్యే స్టేజ్కి వచ్చిండు, ముఖ్యమంత్రి అవుతుండు, 100 సీట్లకు పైగా స్థానాలు సంపాదించి. మీరు 12 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పుడు 14 సంవత్సరాలు కూడా కావస్తుంది. మీరు ఇంకొక పార్టీ జెండాను మోయటం, ఇంకొక పార్టీ పల్లకి మోయటం తప్ప దాంట్లో మీరు మోస్తూ మమ్మల్ని మోపించే కార్యక్రమం, బానిసత్వం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి బానిసత్వం ఇంకెన్నాళ్ళు చేయాలి మనం అని వారు సూటిగా అడిగారు. ఇది ఒక హరి రాయల్కి సంబంధించింది, రాజంపేట ఇన్ఛార్జికి సంబంధించిన ప్రశ్న. ఈ రాష్ట్రంలోని జనసేన పార్టీ కార్యకర్తలందరి ప్రశ్న, అంటే పార్టీ కార్యకర్తలందరి ప్రశ్న అన్నట్టే ప్రజలు మాట్లాడుకున్నారు. ఒక జనసేన పార్టీ కార్యకర్తల ప్రశ్నే కాదు, జనసేన పార్టీ నాయకుల కార్యకర్తల ఆవేదనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల ఆవేదన. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి నటుడుగా వచ్చి ఒక మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టిన మారుస్తారేమో అనుకున్నారు. అక్కడ మార్పు ఉన్నదల్లా ఇంకొక పార్టీ జెండాని మోసే బానిసత్వం తప్ప మార్పు లేదు అని ప్రజలు ఆవేదన పడుతున్నారు. ఇది హరిరాయల ప్రశ్న కాదు, జనసేన పార్టీ కార్యకర్తల ప్రశ్న, ప్రతి కార్యకర్త ప్రశ్న. ఇది హరిరాయల ప్రశ్న కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల ప్రశ్న. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి, రివ్యూ చేసుకోవాలి, మీ పార్టీ ముఖ్య నాయకులతో కూర్చోవాలి, మాట్లాడి తమిళనాడులో జరిగిన పరిణామాలు, తమిళనాడులో జరిగిన రాజకీయ పరిపక్వత, విజయ్ త్యాగం, వీటన్నిటిని గుర్తు చేసుకొని కార్యకర్తలను కదిలించి, కార్యకర్తలకి ఒక స్వయం ప్రతిపత్తి, కార్యకర్తలకు ఒక ఆత్మగౌరవంతో కూడిన రాజకీయాన్ని మార్పునివ్వండి అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. దానివల్ల మీరు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగిద్ది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరిగిద్ది. ఎప్పుడూ ఒక కుటుంబమో, ఒక కులమో, ఒక పార్టీ బానిసత్వంలో ప్రజలను బతికేటట్టు చేయకుండా విముక్తి చేసినట్టయితే ఆ విముక్తి కల్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది. ఇప్పటికే 45 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్న పార్టీల జెండాలు మోపిస్తూ మీరు మార్పు అంటే ఎట్లా మార్పు అయింది? వాళ్ళ బానిసత్వం కింద బతికే దాన్ని ఎట్లా మార్పు అంటారో అది ఆత్మగౌరవం ఎట్లయింది అని చెప్పి కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇది ఒక హరిరాయల ప్రశ్న కాదు, పవన్ సార్కి వేసింది అందరి ప్రశ్న ఇది అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది ఒక వార్త. రైట్. 2వ విడత భూ సమీకరణపై బగ్గుమన్న రైతులు. అమరావతిలో 2వ విడత భూ సమీకరణపై రైతులు బగ్గుమన్నారు. గతంలో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు 12 ఏళ్లు గడిచిన ఇంతవరకు అభివృద్ధి చేసి ఇవ్వలేదని, 2వ విడతలో భూములు ఇచ్చే రైతులకు 3 నెలల్లో ప్లాట్లు ఎలా ఇస్తారని పెదపరిమి యూనిట్ 2
రైతులు మండిపడ్డారు. ఇది వాస్తవం. 12 ఏళ్ల క్రితం భూములు ఇచ్చినోడికి దిక్కు లేదాడ రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేది ఇంకా కొంతమందికి. ఇప్పుడు 3 నెలల్లో ఇస్తామంటే ఎట్లా అమ్మాలి, 3 సంవత్సరాలు అభివృద్ధి చేస్తామంటే ఎట్లా అమ్మాలి అని సూటిగా ప్రశ్నించారు. వాస్తవం ఇది. వాస్తవాన్ని అడిగారు కానీ వాళ్ళు జీర్ణించుకోవాలి కదా. రైట్. జగన్ది దూర ఆలోచన, బాబుది దురాలోచన. సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వరం, రాయలసీమ లిఫ్టు. వైఎస్ జగన్ సీమ లిఫ్ట్ పనులు 85% పూర్తి చేశారు. చంద్రబాబు ఈ పనులు ఆపేసి గ్రేటర్ రాయలసీమకు ద్రోహం చేశారు. వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్ ఫోర్సు చైర్మన్ సాకే శైలజానాథ్ చాలా సూటిగా అడిగారు. సీఎం చంద్రబాబు నాయుడిది దురాలోచన, జగన్మోహన్ రెడ్డిది దూర ఆలోచన ఉంది కాబట్టే ఆ దూర ఆలోచనతోనే, విజన్తోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని, పథకాన్ని 80% పనులు పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టే కార్యక్రమం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే దాన్ని ఆపండి అంటే ఆపే పరిస్థితి. ఇది గ్రేటర్ రాయలసీమకు ద్రోహం చేసే చర్య అని చెప్పి శైలజానాథ్ గారు నిన్న ఒక సమావేశంలో ఎత్తిపోతల రైతు సంఘాల నేతల సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. ఇది ఒక వార్త. రైట్. ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రప్రభ. స్టీల్ హబ్గా ఏపీ అట. రాష్ట్రానికి తరగని ఆస్తి ఇనుప ఖనిజం నిల్వలు సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ సిద్ధం చేయండి. 2030 నాటికి ఏటా 30 మెట్రిక్ టన్నులు ఖనిజ ఉత్పత్తి లక్ష్యం. ఖనిజము అన్వేషణ, లీజు అనుమతుల వేగం పెరగాలి. గనుల శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. 2025-26లో లక్ష్యాన్ని మించిన మైనింగ్ రెవెన్యూ. 2026-27లో 4,650 కోట్ల ఆదాయం లక్ష్యం. స్టీల్ హబ్గా ఏపీ అంటున్నారు. ఉన్న విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పెద్ద ఎత్తున అది ఫోకస్ అయింది. ఆ విశాఖ ఉక్కునేమో గాలికి వదిలేశారు. ఆర్సెల్ఆర్ మిట్టలు వస్తే అది స్టీల్ హబ్ అట. ఆర్సెల్ఆర్ మిట్టలే కాదు, ఇంకా ఏమైనా ప్రైవేట్ కంపెనీలు ఉంటే వాటన్నిటికీ త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి, గ్రౌండింగ్ చేయాలి, వాటి కోసం పాటుపడాలి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని వదిలేయాలన్నట్టు చెప్పినట్టుంది. రాష్ట్రంలో ఉన్న ప్రజలు విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అని కోరుకుంటున్నారు. అది ఈరోజు నినాదం కాదు, ఎప్పటి నుంచో నినాదం. ఆ నినాదం ప్రకారం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించిన కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు, పోరాటాలు చేస్తున్నారు. వాటిని గుర్తించింది లేదు, వాళ్ళ ఆ నిరసన కారణం ఏందో తెలుసుకుంది లేదు, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన ఇప్పించింది లేదు. కానీ విశాఖ స్టీల్ హబ్, ఇదే రాష్ట్రం స్టీల్ హబ్ అట. 1.9 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయట. దాంట్లో 2030 నాటికి 30 మెట్రిక్ టన్నుల ఖనిజ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట. ఉన్న కంపెనీని మూసేయకుండా చూడండి ఫస్ట్, ఈ లక్ష్యం తర్వాత స్టీల్ హబ్ చేస్తారా లేదా పక్కన పెడితే, ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని మూతపడకుండా, ప్రైవేటీకరణ చేయకుండా చూడండి. ప్రైవేటీకరణ జరిగితేనే హబ్బు, లేదంటే హబ్బు కాదంటే జాతికి ఉన్న ఆస్తిని తీసిపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే అది అద్భుతం అన్నట్టు, ఇక అది అభివృద్ధి అన్నట్టు, అది హబ్ అన్నట్టు చెప్తే ఎలా అనేది ప్రజలు మాట్లాడుకున్నది. పని చేయకుంటే పదవులు ఓడతాయి. ఇది అధినేత హెచ్చరిక, గుర్తుంచుకోండి. అభివృద్ధి, సంక్షేమం జనాల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజల మనసులు గెలవండి, మళ్ళీ గెలుస్తారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. పార్టీ క్లస్టరు, యూనిట్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్లు నారా లోకేష్ గారి. ఆ కాఫీ కబుర్లో పని చేయకుంటే పదవులు ఓడతాయి, ప్రజల మనసు గెలవండి, ప్రజలు మళ్ళీ గెలిపిస్తారంటాడు. అది వాస్తవమే. ప్రజల మనసు, నాయకులు గెలవాలి, కార్యకర్తలు గెలవాలి, ముందు పార్టీ గెలవాలి. తెలుగుదేశం పార్టీగా ప్రజల మనసులు గెలవాలి. ప్రజలు గెలిపించారు కాబట్టి, మనసెరిగి గెలిపించారు. గెలిపించిన ప్రజలకి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. సూపర్ 6లా ఇంకోట. కేవలం నాయకులే ప్రజల మనసు గెలిస్తే కాదు, కింద ఉన్న కార్యకర్తల్లో నాయకులే కాకుండా అధినేత ప్రజల మనసు గెలవాలి, ఆ పార్టీ ప్రజల మనసు గెలవాలి, ప్రభుత్వం ప్రజల మనసు గెలవాలి. అప్పుడు మళ్ళీ గెలిపిస్తారు. కార్యకర్తలు, నాయకులు, స్థానికంగా ఉన్నవాళ్ళు ప్రజల మనసు గెలిచి పార్టీ ప్రజల మనసు గెలవకపోతే, ప్రజల ముందు ఓడిపోతే ఆ పార్టీ ఎట్లా ముందు పడిద్ది అనేది గతంలో మనం చూసిన 2019 ఎన్నికల చరిత్ర కానీ అంతకుముందు చూసింది. కానీ రైట్. ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి సర్కారు ఏర్పాటుకు సై అంటాడు టీవీకే పార్టీ అధినేత విజయ్. కానీ గవర్నరు నుంచి ఇంకా పిలుపు రాలేదు. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిండు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఏం కనపట్టలే.
ఎందుకంటే సరిపోను మెజార్టీ లేదా మెజార్టీ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వివరాలు ఎమ్మెల్యేల పేర్ల వివరాలు ఇస్తే అప్పుడు పిలుస్తా అని ఆయన ఉన్నాడట. మరి అదేమన్నా ఢిల్లీ నుంచి ఆదేశాల గవర్నర్కి లేదా వారు సొంత నిర్ణయమో తెలియదు, కానీ అది ఒకటి ఉంటే ఇక్కడ సర్కార్కి సై అని విజయ్ అంటే రాజీనామా చేయను మమతా బెనర్జీ అంటారు. నేను రాజీనామా ఎట్టి పరిస్థితుల్లో చేయను, ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు కావు, మేము బీజేపీతోనూ కాదు పోరాటం చేసింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతోని చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికల కౌంటింగ్లో, పోలింగ్లో అని చెప్పి వారు ఆరోపిస్తూ నేను రాజీనామా చేయను, మేము ఓడిపోలేదు, 100 సీట్లు లూటీ చేశారు, లూటీ చేసి బీజేపీ గెలిచింది కాబట్టి నేను రాజీనామా చేయను అని ఓడిపోయిన మమతా బెనర్జీ అంటే గెలిచిన విజయ్ నేను ప్రభుత్వం ఏర్పాటు సర్కార్ ఏర్పాటుకు సై అంటున్నా, నన్ను పిలవండి అంటే పిలిచే పరిస్థితి లేదు. ఈ 2 రాష్ట్రాల్లో రాజకీయాలు ఎటు మలుపు తిరిగితే తెలియని పరిస్థితి. అయితే ఎర్లీ మార్నింగ్ అప్డేట్ అయిందంటే టీవీకి అధినేత విజయ్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు. కాంగ్రెస్ పార్టీకి 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐకి 1, సిపిఎంకి 1, ఇంకా ఒక చిన్న పార్టీకి ఇంకో 2, ఈ 3 రోజులు 6 ఎమ్మెల్యేలు ప్లస్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 5 ఎమ్మెల్యేలు కలిస్తే టీవీకే పార్టీ ఆ బెంచ్ మార్క్ దాటుతుంది, కావాల్సిన 118 సీట్లు వస్తున్నాయి. అటు ఈ 3 చిన్న పార్టీల అంటే పార్టీల సభ్యులతోని ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమానికి వాళ్ళు ముందుకు పోతున్నారట. అది అప్డేట్ వచ్చిందంటే గవర్నర్ అనుమతి వస్తే రేపు ప్రమాణ స్వీకారం కూడా ఉండే అవకాశమే ఉంటుంది, ఉదయం 11:30 కానీ ఒక అప్డేట్ మార్నింగ్ వచ్చింది. జోను వచ్చిందో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోను గెజెట్ విడుదలైందట, చాలా సంతోషం. దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు డ్రమ్ములు మోగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పత్రిక ఆంధ్రజ్యోతి వచ్చిందో అని రాసింది. ఈ వచ్చిందో ఎంత జోక్గా ఉందంటే 2014 రాష్ట్రం వస్తే 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రైల్వే జోను, ప్రత్యేక హోదా ఇవన్నీ పెడితే ఏదీ రాకపోయా. 14 సంవత్సరాల తర్వాత ఒక జోన్ వస్తే విశాఖపట్నం రైల్వే జోన్ వస్తే దానికి వచ్చిందో పండగ చేసుకోండి అని ఈరోజు మొక్కజొన్న రైతులో, వరి రైతులో లేదా మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యని ఒకటి రాయాలి ఆంధ్రజ్యోతి. వచ్చిందో అని సమరాలు చేసుకునే వార్త రాసింది. ఇది వస్తేంది పోతేంది, ప్రత్యేక హోదా వచ్చిందా, దీనికే మనం డ్రమ్ములు మోగిస్తే నిజంగానే ప్రత్యేక హోదా వస్తే నిజంగానే ఇంకా చాలా పెద్ద పెద్ద బడ్జెట్తో కూడిన సమస్యలు పరిష్కారం అయితే అవి ఏవి కాలే. కేవలం ఉన్న రైల్వే జోన్ని 2 చెక్కలు చేసి ఒక జోన్ ఇచ్చింది, దానికి వచ్చిందో అయిపోయింది ఇక రాష్ట్రం ఇక తిరుగులేదు అన్నట్టు ఒక వార్త రాశారు. వస్తే సంతోషమే, కానీ దీనికంటే ముఖ్యం ప్రత్యేక హోదా, దీనికంటే ముఖ్యం వెనకబడిన జిల్లాలకు నిధులు, దీనికంటే ముఖ్యం అనేక కేంద్ర ప్రభుత్వ చట్టంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న అనేక హామీలకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి. అది వస్తే వచ్చిందో అన్నట్టు. రైట్, ఇది వార్త. స్టాలిన్కు కొళత్తూరు కన్నీటి స్వాగతం, ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకు వెళ్ళిన మాజీ సీఎం స్టాలిన్కు ఆ కొళత్తూరు అనే కాన్స్టిట్యున్సీతో దాదాపు 30 సంవత్సరాలు 25-30 సంవత్సరాల అనుబంధం. అక్కడ ఓడిపోయాడు, ముఖ్యమంత్రిగా ఉంటూ ఓడిపోయిన నెక్స్ట్ డేనే ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిండు. కన్నీటితో స్వాగతం పలికారట అక్కడ ప్రజలు. కొంతమంది ఏడ్చారు కూడా, ఎమోషన్ అయ్యి ఎట్లా ఓడిపోయిండు అని చెప్పి. సరే ఏం జరిగింది కానీ మొత్తానికైతే స్టాలిన్ ఓడిపోయిన కాన్స్టిట్యున్సీకి నెక్స్ట్ డేనే వెళ్ళటం ఒక రకంగా రాజకీయ నాయకుల పరిపక్వత, అంటే స్టాలిన్ పరిపక్వత, స్టాలిన్ డిగ్నిటీ, అంటే ప్రజల కోసమే రాజకీయాలు చేస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే జనరల్గా ఓడిపోతే ఆ కాన్స్టిట్యున్సీ వైపు చూడటం 1 నెల 2 నెలలు 6 నెలలు కూడా కొంతమంది. వెరీ నెక్స్ట్ డేనే ముఖ్యమంత్రిగా ఓడిపోయిండు, అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, పవర్ పోయింది, పార్టీ ఓడిపోయింది. అయినా కానీ ఎక్కడ బేషజాలు లేకుండా నెక్స్ట్ డేనే వెళ్ళిండు, పరామర్శ అక్కడ పర్యటించిండు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి విషయాలు అందరూ చూద్దాం. రాజీనామా ప్రసక్తే లేదు, టీఎంసీ ఓడిపోలేదు, ఇది ప్రజా తీర్పు కాదు అని మమతా బెనర్జీ అంటుంది. రాజీనామా ప్రసక్తి లేకపోతే డిజాల్వ్ చేస్తారు, ఏముంది అసెంబ్లీని డిజాల్వ్ చేస్తే అయిపోయాయి, కొత్త ఎన్నికలు జరిగాయి. కాకపోతే ఆమె కొంచెం నేషనల్ వైడ్ అది ఒక చర్చ జరగాలని చెప్పి ప్రసక్తే లేదు, నేను ఓడిపోలేదు, లూటీ చేశారు 100 సీట్లు, నేను బీజేపీతో పోరాటం చేయాలి, మా పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో చేసిందని ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
ని ప్రశ్నార్థకం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన, ఎలక్షన్ ప్రక్రియ పైన, ఈవీఎంల పైన ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ ఉంది. లాస్ట్ టైం 2024లో జరిగిన ఎన్నికలలో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ లాంటి, మహారాష్ట్ర లాంటి తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల పరిణామం, పోలింగ్ శాతాలు వాటన్నిటిని చూశాక అనేక అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి. అయ్యో మామిడి రైతు 4 టన్నుల ధర 1000 రూపాయలు. చిత్తూరు జిల్లాలో దారుణ పరిస్థితి ఉందట మామిడి రైతులది. ఒకవైపు మామిడి రైతులు, మొక్కజొన్న రైతులు, ఇంకొక వైపు వడ్ల రైతులు. మొక్కజొన్నకు 2400 ఇవ్వాల్సిందే అని చెప్పి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్న పరిస్థితి. మార్క్ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు మాట్లాడలే. ఇది విషయాలందరూ సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.